ఓకే ఓకే ఓకే. మురళీ మనోహర్ గారు, సో 50 మంది మిగిలారు తెలంగాణలో. ఎవరైనా ఉన్నారా మీరు అప్పుడు మీరు ఏబీపీలో ఉన్నప్పుడు, పీడిఎస్యు లేకపోతే అప్పుడు ఏమంటారు సంఘం పేరు, ఆర్ఎస్యు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా అండర్ గ్రౌండ్ లో? భరత్ గారు, నాకేమి సమాచారం లేదు అట్లా. కాంటెంపరీ మీ కాంటెంపరీ వాళ్ళు చనిపోయినారు, లొంగిపోయిన వాళ్ళు ఉన్నారా ఆ సమయంలో మీరు విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు? లేరు, అంత పేర్లు కూడా పెద్ద గుర్తు లేవు. ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ అనేది నాకు కూడా ఐడియా లేదు. కానీ ఒక ట్రెండ్ అయితే ఒకటి క్లియర్ కట్ విభజన కనిపిస్తుంది భరత్ గారు. ఇది సరెండర్ కావాలనుకున్నటువంటి ఒక గ్రూపు, కాదు ఇంకా నిలబడాలి అనేటువంటి ఒక గ్రూపు. ఈ క్లాష్ ఆఫ్ ఇది ఏదో కొంత అనిపిస్తున్నట్టుంది. అందుకే ఇన్సైడ్ రెసిస్టెన్స్ ఉంది, ఇన్సైడ్ కైనా బయట రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు వాళ్ళు ఫోన్ నంబర్ ఇచ్చి రండి, మీకే ఇబ్బంది లేదు అనేటువంటి ఒక పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఆ లైన్ లో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, సరెండర్ అవుతున్నారు. నాకు అనిపించేది ఏంటంటే, సరెండర్ అయితే ప్రాణాలు కాపాడుకోవచ్చు కదా, ప్రాణ నష్టం తగ్గించవచ్చు కదా. కనుక ఈ కన్ఫ్యూజన్ ప్రభుత్వము తర్వాత ఇతర బయట ఉన్న వీళ్ళు కూడా కొంత కోఆర్డినేట్ చేసి వీళ్ళంత వరకు ఎన్కౌంటర్స్ ను కాకుండా చేస్తే చాలా ఉపయోగం. ఉన్న వాళ్ళన్నా బ్రతకడం చాలా ముఖ్యం. మనుషులు ఎవరైనా సరే, సిద్ధాంతమైనా సరే, కానీ అందరం కోరుకునేది అదే. కనుక ఇప్పుడున్న 54 మంది 60 మంది ఎవరైనా మన తెలంగాణ వాళ్ళు కానీ ఇంకెవరు ఛత్తీస్గఢ్ కానీ వీళ్ళందరూ కూడా ప్రాణాలతో వస్తే ఎంత బాగుంటది అని అనిపిస్తుంది నాకు. మొన్న బహుశా మీరంతా కూడా చూసి ఉంటారు, దంతేవాడ ఒలింపిక్స్ జరిగాయి. సుమారుగా ఒక 700 మంది సరెండర్ అయిన వాళ్ళు, మిగతా ఆదివాసీలు చాలా మంది. అంటే ఆదివాసీల టోర్నమెంట్స్ అవన్నీ కూడా ఒలింపిక్స్ అని చెప్పేసి మేరీకామ్ చీఫ్ గెస్ట్ గా వచ్చింది, అమిత్ షా వెళ్ళారు. లాస్ట్ ఇయర్ కూడా జరిగింది అక్కడ. చాలా మటుకు ఏమంటాం, మెయిన్ స్ట్రీమింగ్ అంటాం కదా, వీళ్ళందరూ ఆదివాసీలు, నక్సలైట్లు, సరెండర్ అయిన నక్సలైట్లు, వీళ్ళంతా కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి ఒక గొప్ప అవకాశం, చాలా ఆనందంగా అనిపించింది. అదేదో రెడ్ ఆర్మీ, నక్సల్ ఆర్మీ లాగా కనిపించింది ఆ పరేడ్. కానీ చూస్తే అదేంటంటే ఇదంతా కూడా ఒలింపిక్స్ అని. అదేనా ప్రభుత్వం సైడ్ నుంచి ప్రాణ నష్టం జరగకుండానే వీలైనంత ఎక్కువ సరెండర్స్ కావాలి అని. ఇప్పుడు నిన్న మొన్న మీరు ఇచ్చిన ఈ రోజు రిపోర్ట్ లో కూడా వీళ్ళకు డబ్బులు కూడా వెంటనే ఇచ్చేస్తున్నారు అని. మన 84 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లో సరెండర్ అయినప్పుడు 2.56 రివార్డు వాళ్ళ మీద ఉన్నది వెంటనే ఇచ్చేశారు, అక్కడే ఇచ్చేశారు. అట్లాగే 37 మంది తెలంగాణలో సరెండర్ అయినప్పుడు 1.40 crores అప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇదేంటి అంటే పాలసీ, ఇబ్బంది పడకూడదు వచ్చాక కూడా. కనుక ఇది వాళ్ళు సెటిల్ కావాలి తొందరగా, మళ్ళీ సెకండ్ థాట్ రాకూడదు. ఇటువంటి డెవలప్మెంట్ కూడా విపరీతంగా ప్రయత్నం జరుగుతుంది. కనుక సరెండర్ కావడానికి అందరం దోహదపడితేనే మంచిది, ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండానే నా అభిప్రాయం. ఓకే ఓకే. శరత్ గారు, 50 మంది ఉన్నారు తెలంగాణ